కోపము ఆయన నీతిని నెరవేర్చదని దేవుని వాక్యము ద్వారా మనం చూసుకుంటున్నాం. కనుక దేవుని నీతిని నెరవేర్చబడాలి అంటే కోపము కూడా నీలో ఉండకూడదు. అలా కోపము నీ యొక్క హృదయంలో, నీ మనస్సులో ఒక్కసారి కాదు చాలా సార్లు కోపమును నీవు కలిగి ఉన్నావు. ఆ కోపమును కలిగి ఉన్నావు కనుక ఆ కోపము నుంచి నువ్వు విడుదల పొందినావా? ఆ కోపము నుంచి నిజంగా దేవుని సన్నిధిలో నీవు దేవుణ్ణి అడిగినావా? అయ్యా, ఈ కోపం నన్ను ఏర్పాటు చేస్తుంది కనుక, ఈ పాపం నన్ను ఏర్పాటు చేస్తుంది కనుక, దీంట్లో నుంచి నాకు విమోచన నాకు కావాలి అని నువ్వు అడిగినావా? అలా అడగకుండా దేవుని బలలో నువ్వు చేయడానికి లేదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. పాపము, తప్పు, ఒక్క మాట వినకపోవడమే ఇంత అంటే ఇంకా నువ్వు చేయకూడని పనులు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా అని అంటూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట వినకపోవడానికి, ఒక మాట విధేయత చూపించకపోవడానికి, ఆజ్ఞకు విధేయత చూపించకపోవడానికి ప్రేమ దేవుని పాపము ఏర్పాటు చేస్తుందని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. ఇలాగ నువ్వు ఎన్ని తప్పులు చేశావో, ఇలాగ నువ్వు ఎన్ని పాపాలు చేశావో అవన్నీ పెట్టుకొని కోపము ఎవరి మీద పడ్డావో తెలియదు, ఎవరిని కోపగించుకున్నావో నాకు తెలియదు, లేకపోతే ఎక్కడ నీ కోపాన్ని ప్రదర్శించినావో నాకు తెలియదు. కానీ నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కనుక ఆ కోపపడినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి ప్రేమ దేవుని నువ్వు ఎక్కడైతే దేవునికి మాట వినకుండా ఉన్నావో, ఎక్కడ దేవునికి విధేయత లేకుండా ఉన్నావో అది కూడా నీకు మాత్రమే తెలుసు కనుక, నీ దేవునికి తెలుసు కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వచ్చి ఉండాల్సింది.